తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. కామారెడ్డి, మెదక్ జిల్లాలను వరదలు ముంచెత్తుతున్నాయి. దీంతో జనజీవనం పూర్తిగా స్తంభించిపోయింది. ఇక కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట మండలంలోని పోచారం డ్యాం సామర్థ్యానికి మించి వరద పోటెత్తడంతో గేట్లు తెరిచి ఉంచిన డ్యాం పై నుంచి వరద ఉప్పొంగింది. ఇక భయానకంగా ప్రవహిస్తున్న వరదతో నిన్న రాత్రి అంతా పరిసర ప్రాంతాల ప్రజలు టెన్షన్ లో గడిపారు. ఇక కట్టె తెగే ప్రమాదం పొంచి ఉండడంతో అధికారులు సైతం స్థానిక ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. అయితే పోచారం డ్యాం విషయంలో నరాలు తెగే ఉత్కంఠతో బిక్కుబిక్కుమంటూ గడిపిన భారీ వరదను ఈ డ్యాం తట్టుకుని నిలబడింది. పోచారం డ్యాం వరదను తట్టుకుని నిలబడడంపై తాజాగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సంతోషం వ్యక్తం చేశారు. నూట 3 సంవత్సరాల పురాతన పోచారం ప్రాజెక్టు 1,82,000 క్యూసెక్కుల భారీ వరద ప్రవాహాన్ని తట్టుకుని సురక్షితంగా నిలబడిందని ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టు 70,000 క్యూసెక్కుల కంటే ఈ వరద చాలా ఎక్కువ అన్నారు. నిన్నటి ఉద్రిక్త క్షణాల తర్వాత ప్రాజెక్టు బలంగా నిలబడడం నిజంగా గర్వించదగ్గ విషయమన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. మెదక్ సిటీకి సమీపంలో ఉన్న ఈ పోచారం డ్యాం కు ఎంతో గొప్ప చరిత్ర ఉంది. చివరి నిజాం రాజు మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ కామారెడ్డి జిల్లాలోని మంచిప్ప చెరువుపై నాగిరెడ్డిపేట మండలం పోచారం గ్రామంలో 1917లో పోచారం ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. నాగిరెడ్డిపేట, ఎల్లారెడ్డి మండలాలు మెదక్ జిల్లాలోని మెదక్ మండలాల నీటి అవసరాలను తీర్చేందుకు 27 లక్షల వ్యయంతో 2.423 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించిన ఈ ప్రాజెక్టు నిర్మాణం 1922లో పూర్తయింది. గత 103 ఏళ్లుగా నిజామాబాద్, మెదక్ జిల్లాల ప్రజలు సాగు, తాగునీటి అవసరాలను ఈ పోచారం డ్యాం తీరుస్తుంది. సున్నపు రాయితో నిర్మించిన ఈ ప్రాజెక్టు పొడవు 1.7 కిలోమీటర్లు. మంచి వాగుపై 21 అడుగుల ఎత్తైన కట్ట, దాని చుట్టూ 58 కిలోమీటర్ల పొడవైన కాలువలు తవ్వారు. పోచారం ప్రాజెక్టుకు 73 డిస్ట్రిబ్యూటర్లు ఉన్నాయి. 10,500 ఎకరాలు సాగు చేస్తున్నారు రైతులు. గతంలో 2.423 టీఎంసీల సామర్థ్యంతో ప్రాజెక్టును నిర్మించగా పూడిక కారణంగా ప్రాజెక్టు నీటి నిల్వ సామర్థ్యం 1.82 టీఎంసీలకు పడిపోయింది. అప్పట్లో నిజాం రాజు మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ హైదరాబాద్ నుంచి విడిది కోసం పోచారం డ్యాం వద్దకు వచ్చే వారిని స్థానికులుగా చెబుతున్నారు. అప్పట్లోనే డ్యాం వద్ద 2 అతిథి గృహాలను నిర్మించారు. డ్యాంకు అభయారణ్యం ఉంది. అభయారణ్యంలో వేటకు వచ్చి డ్యాం వద్ద రాజు సేద తీరేవాడని చెబుతున్నారు. చుట్టూ దట్టమైన అడవి, నీటి వసతి ఉండడంతో నిజాం రాజు ఈ డ్యాం కోసం ప్రత్యేక శ్రద్ధ పెట్టినట్లు తెలుస్తుంది. ఇక నిజాం నాటి కట్టడం కావడంతో ఇక్కడికి వచ్చిన పర్యాటకులు కొత్త అనుభూతి చెందుతారని స్థానికులు చెబుతున్నారు. హైదరాబాద్ నుంచి సమీప దూరంలోనే ఉండడంతో పర్యాటకులకు పోచారం డ్యాం ఓ మంచి డెస్టినేషన్ గా చెబుతుంటారు. मुझे
రోడ్డు మీద బండ మీద గిల్లొక్క కారం లేదు గిల్ల మీకే పట్ట కన్నా పడి కనబడి మీకే పట్ట దానికి రా పొలంతో ముట్టలే వెళ్ళలేదు రోడ్డు మీద బండ మీద గిల్లొక్క కారం లేదు గిల్ల మీకే పట్ట కన్నా పడి కనబడి మీకే పట్ట దానికి రా పొలంతో ముట్టలే వెళ్ళలేదు